కొంతమందికి రాత్రి నిద్ర పోవడానికి చాలా టైం పడుతుంది. నిద్ర పట్టదు. నిద్ర పట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చేసుకుంటే చాలా ఈజీగా నిద్రపోవచ్చు అంటే మైండ్ని కాస్త డైవర్ట్ చేయాలి. ఎట్లా అంటే పొద్దున్నుంచి ఒక రన్నింగ్ వెహికల్ లాగా మన బాడీ అనేది పనిచేస్తూ ఉంది. ఎలాగా శరీరం ఒక్కటే కాదు, ఆలోచన కూడా, మైండ్ కూడా ఎప్పుడు పనిచేస్తూ ఉంది. సడన్గా మనం పడుకుందాము, నిద్రపోదాము అని రిలాక్స్ అయినా కూడా మన మైండ్ మాత్రం రన్ అవుతూనే ఉంటుంది. ఆ ఆలోచనను ఎలాగ డైవర్ట్ చేయాలి? ఎలా అంటే మన మైండ్ ఎప్పుడూ కూడా ఏడిహెచ్డి పిల్లలు ఉంటారు కదా, ఎలా ఉంటారంటే ఎప్పుడు హడావుడిగా తిరుగుతూ అలా ఉంటారనమాట. అలాంటిదే మన మైండ్ కూడా. ఆ ఆలోచనలు అనేవి కంట్రోల్ చేయాలంటే మనకి అవ్వట్లేదు. దాన్ని డైవర్ట్ చేయాలి, కంట్రోల్ చేయకూడదు. ఎప్పుడు కూడా కంట్రోల్ చేసాము అంటే అవి ఇంకా ఎక్కువ ఆలోచనలను క్రియేట్ చేస్తుంది. దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం ఎలాగండి అంటే కొంచెంసేపు ఇట్లా పడుకొని వీళ్ళకి ఇలా స్ట్రైట్గా పడుకొని రిలాక్స్ అనుకోవాలి. మైండ్ బాడీ అంతా బాడీని ఫ్రీగా వదిలేసి రిలాక్స్గా ఫీల్ అయిన తర్వాత బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీతింగ్ వదులుతూ శ్వాస ఎట్లాంటి సౌండ్ వస్తుంది ఆ విధంగా సౌండ్ కొంచెం వచ్చేలాగా బ్రీతింగ్ని తీసుకుంటూ వదులుతూ కొంచెంసేపు ధ్యాస పెట్టాలి. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తుంటుంది. దాన్ని డైవర్ట్ చేస్తూ మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని ఇంకా ప్రెషర్ లాగా అనిపిస్తే ఈ విధంగా అంటూ ఉంటే కొంతసేపటికి బాడీ అంతా కూడా ఒక తిమ్మెరలాగా చక్కగా వైబ్రేషన్ ఫీల్ అవుతారు. చూడండి, చిన్నపిల్లలకి కొంతమంది నాటి పిల్లలు ఎంత అంటే నిద్రపోరు, చాలా సతాయిస్తుంటారు అమ్మ వాళ్ళు. ఇట్లా పడుకోబెట్టి ఇట్లా కొడుతూ ఉంటుంది అమ్మ. జో 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 అని కొడుతుంటే, బోర్లా వేసి కొడుతుంటే జో జో అంటే ఎలా అంటే అనుకుంటే కొంతసేపటికి నిద్రపోతారు. సో ఆ విధంగా ఆ సౌండ్ రిథమ్ అనేది మన బాడీలో అన్ని సెల్స్ని యాక్టివ్ చేస్తూ, పిట్యూటరీ గ్లాండ్ నుంచి అన్ని సెల్స్ని యాక్టివ్ చేస్తూ మనలో ఉన్న ప్రెషర్ అంతా చక్కగా రిలీజ్ అయిపోయి నిద్ర అనేది చాలా బాగా పడుతుంది. అంటే క్వాలిటీ నిద్ర అనేది మనం చాలా తక్కువ పోతాం. అంటే ఒక 5 to 10 మినిట్స్లోనే మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. కొంతసారి నిద్రలోకి వెళ్ళిన ఒక ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకోసం మనం 8 గంటలు పడుకున్నామండి అన్నా కూడా నిద్ర పూర్తి అయినట్టుగా అనిపించదు. ఇలాగ రోజు చక్కగా అలా పడుకుంటే మన మైండ్ కూడా చాలా కామ్ అయ్యి ఆలోచనలు అన్నీ తగ్గి ఇలాంటి కళల రూపంలో ఇలా భయపడకుండా ఈ విధంగా కూడా మంచిగా నిద్ర పోవచ్చు. నిద్ర బాగా పడుతుంది కూడా. ఈ విధంగా చేయొచ్చు.